హాయ్ అండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లోని గేమ్స్ చాలా బాగున్నాయి. బిగ్ బాస్ కన్నా బాగున్నాయి అని చెప్పిన 24 అవర్స్ కూడా అవ్వలేదు. ఈరోజు గేమ్స్ అంతగా అయితే నచ్చలేదు. ఏమనిపించిందంటే గేమ్స్ పెడుతున్నారు. దాంట్లో క్లారిటీ అనేది ఉండట్లేదు. ఈరోజు గేమ్స్ స్పెషల్. నిన్న పెట్టిన గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు గేమ్స్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటంటే ఎవరు కరెక్ట్‌గా చేశారా లేదా అనేది కూడా మనకు ఐడియా రాలేదు. తర్వాత ఏంటంటే మార్క్స్ అనేది ఎలా ఇచ్చారంటే కిందటి గేమ్‌లో లీస్ట్ ఎవరున్నారో వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ తెచ్చేసి ఎక్కువ మార్క్స్ ఇచ్చేసారు. తర్వాత అప్పుడు ఫస్ట్ ఎవరున్నారో వాళ్ళకి లీస్ట్‌లోకి తెచ్చి తక్కువ మార్కులనేవి ఇవ్వడం అయితే జరిగింది. నాకెందుకో కొంచెం నటరాజ్ మాస్టర్‌కి ఫేవర్ చేస్తున్నారా అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఎందుకంటే 2 వీక్స్ నుంచి నటరాజ్ మాస్టర్ అండ్ అంజలి పవన్ వీళ్ళేంటంటే లీస్ట్‌లో ఉన్నారు. కిందటి వీక్ అయితే అంజలి పవన్ గారు ఎలిమినేట్ కూడా అయిపోయాయి. అంజలి పవన్ గారు సారీ. నటరాజ్ మాస్టర్ గారు ఎలిమినేట్ కూడా అయిపోయారు కదా ఆల్మోస్ట్ ఆల్. కానీ తర్వాత నో ఎలిమినేషన్ అని పెట్టడం జరిగింది. నాకెందుకో నటరాజ్ మాస్టర్ గారికి ఈసారి ఎలాగైనా ఉంచాలి, ఆయనకి ఎలాగైనా పుషప్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కొంచెం మార్క్స్ అవి ఇస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు పెట్టిన 2 గేమ్స్‌లోని క్లారిటీ అనేది అస్సలు లేదు. పూర్తిగా క్లారిటీ అనేది మిస్ ఉంది. మీలో ఎంతమంది ఒకసారి చూసారో చెప్పండి నాకు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తే మాత్రం చెప్పండి. మీకేమైనా క్లారిటీ అనిపించిందా? ఒకవేళ నేనేమైనా మిస్ అయ్యానా అని చెప్పి తెలుస్తుంది. మీరు చూస్తున్నదేంటి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? ఐపీఎల్ క్రికెట్ చూస్తున్నారా కూడా ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత మెయిన్‌గా ఏంటంటే ఈరోజు ఎపిసోడ్‌లో స్టార్ట్ అయినప్పుడు నిన్న శివు నిజంగానే ఎంత యాంగ్జైటీతో చేసి తనంతట తానే పాడు చేస్తున్నాడు ఆటనని చెప్పేసి ఈసారి ప్రియాంక గారు మాత్రం గట్టిగా ఇచ్చారు. నిజంగా ఇవ్వాల్సిందే అనిపించింది. అసలు ఎక్కడ తప్పు అనిపించలేదు నాకు ప్రియాంక గారు. ఎందుకంటే అదే నా లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ కౌంట్ చేస్తున్నప్పుడు జస్ట్ ₹104 తేడా వచ్చింది. ఈయన కౌంట్ చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర 3000 దాకా తేడా వచ్చింది. ఎందుకంటే కొన్ని నోట్లని ఆయన కౌంట్ చేయలేదనమాట. ప్రియాంక గారు ఏదైనా చెప్తే వినడు శివ అయితే. తర్వాత అప్పుడు శివ అంటున్నాడు సారీ, సారీ, సారీ అని చెప్తాను. అప్పటి వరకు ప్రియాంక గారు బాగానే మాట్లాడాడు. శివ ఏమన్నాడంటే నేను పరిగెట్టుకొని వెళ్ళడం వల్ల నా కాలు కొంచెం నొప్పి వచ్చింది. దానివల్ల నాకు మైండ్ డిస్టర్బ్ అయిపోయి అలా చేశానని. అప్పుడు ప్రియాంక గారు చాలా కోపం వచ్చింది. నిజంగానే కోపం రాలేదు. ఎవరు పరిగెట్టమన్నాడు నిన్ను? అదే చెప్పారు. ఎవరు పరిగెట్టమన్నాను నేను? పరిగెట్టాల్సిన అవసరం ఏముంది? కీ తీయాలంటే ముందుగా ప్రియాంక గారు ముందెళ్ళి కీ తీస్తూ ఉంటే తర్వాత శివ నెమ్మదిగా రావచ్చు కదా! ఆహా! కాదు. అక్కడ కూడా కీ ఏంటి ప్రియాంక గారికి ఇవ్వకుండా తనే తీయడం మొదలుపెట్టాడు అసలు. అందుకే నిజమే కదా! అంత పరిగెట్టాల్సిన అవసరం ఏంటి? అంత యాంగ్జైటీ ఎందుకు? అసలు నాకు అర్థం కాదు. ఈయన బిగ్ బాస్ హౌస్‌కెళ్తే మాత్రం శివు మాత్రం ఇక్కడ ప్రియాంక గారు ఉండటం వల్ల కంట్రోల్ చేస్తున్నారు గానీ, అక్కడ వెళ్తే మాత్రం ఒక ఆట మిగతా వాళ్ళందరూ ఈళ్ళని ఆడేసుకుంటారో లేకపోతే ఈయనే వాళ్ళందరిని ఆడేసుకుంటారో తెలీదు గానీ ఇంకొక లెవెల్‌కి ఎళ్తది బిగ్ బాస్ అనేది మాత్రం నిజంగా ఈయన వెళ్తే. కింద సీజన్ వద్దాం అనుకున్నాడు కానీ రాలేదు. మరి ఈ సీజన్ వస్తారో రారో కూడా తెలీదు మనకి. కానీ 100% శివుదే తప్పు. ప్రియాంక గారు మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా చాలా ఎలాగంటే కమ్ డౌన్‌గా కామ్ అని అంటూ ఆవిడని కొంచెం తగ్గిస్తూ ఎందుకంత హైపర్ అవుతూ ప్రతి దానికి హోల్డ్ చేస్తూనే ఉంటారు ఆవిడ. ఈ ఆట పోవడానికి కారణం మెయిన్ శివే. మీలో ఎంతమందికి నా మాటతో ఏకీభవిస్తున్నారో చెప్పండి. ఒకవేళ కాదు అంటే కామెంట్ మాత్రం చేయండి. ఇలా అవుతుంది. ఆ టైంలోని ఆస్య వచ్చి తలుపు చాటున పక్కన నుండి వినడం అనేది మీలో ఎంతమంది కరెక్ట్? నాకైతే కరెక్ట్ కాదనిపించింది. తెలుసు అక్కడ మాట్లాడుకునేది గేమ్స్ కోసం కొట్టుకుంటారని తెలుసు. అటువంటిప్పుడు ఆస్య వచ్చి అక్కడ చుప్‌చాప్ వినడం అయితే నాకైతే నచ్చలేదు. దాని తర్వాత ఏమో నెమ్మదిగా అవంతిక రావడం, తర్వాత బ్రిట్టో రావడం ఇలాగైతే జరగడం జరిగింది. తర్వాత ఇక్కడ కూర్చొని ఎవరు మన నటరాజ్ మాస్టర్ ఏం మాట్లాడుకుంటున్నారంటే శివు ప్రియాంకని ఇక్కడే అరవడం మొదలుపెట్టాడు. నీ వల్ల అది ఇది అని చెప్పేసి శివు చాలా హైపర్ అయిపోతున్నాడు అసలు. ప్రతిసారికి ప్రియాంకను అరుస్తూనే ఉన్నాడు. అసలు అలా అరవచ్చా? అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. ఎంత మాట్లాడే నటరాజ్ మాస్టర్ మరి నీతి మీద అరవట్లేదా? హోయ్ షటప్ అని చెప్పేసి గట్టి గట్టిగా ఇలాగని చెప్పేసి ఆవిడ భయపడిపోతున్నారు. ఆవిడ ఆయన చేసే యాక్షన్లు కూడాని. అసలు ఈయన మాట్లాడడం కరెక్టా? మిగతా వాళ్ళు కూడా ఒకళ్ళ గురించి ఆట గురించి మాట్లాడి నటరాజ్ మాస్టర్ అంతకుముందే నీతు మేడంని ఆ విధంగా తిట్టారు షటప్ అని చెప్పేసి. మరి అటువంటిప్పుడు ఇప్పుడేమో శివు అండ్ ప్రియాంకని కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా దాని గురించి ఆట కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ శివుది తప్పని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ ఈయన ఆ విధంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. మరి మీలో ఎంతమందికి ఓకే అనిపించిందో ఒక లైక్ కొట్టండి. ఒకవేళ ఈయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి. ప్రియాంక చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడుతున్నారా లేదో తెలియటం లేదు. సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ 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 చేసుకోండి. తర్వాత ఇదైంది. తర్వాత సిద్ధు అండ్ సోనియా కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక్క గోల్డ్ తెచ్చేసి ఉంటే బాగుండేదని అంటే సోనియా అదే అని ఉండాలి. నువ్వు 20 కేజీలు దగ్గర దగ్గర మోసేస్తుంటావు కదా, మరి ఎందుకు వదిలేకపోయావని అంటే ఏదో అలా అయిపోయింది, ఏమో ఎందుకు చేయలేకపోయానని సిద్ధు అనుకోవడం అయితే జరుగుతూ ఉన్నది.
తర్వాత ఏమో ఈ విధంగానే అందరూ ఆట కోసమే. నెక్స్ట్ జాను, బాను కూడా ఏంటంటే, "నువ్వు అక్కడ కొంచెం కరెక్ట్‌గా కౌంట్ చేసి ఉంటే బాగుండేది. లేకపోతే 20 పాయింట్స్ వచ్చేవి కదా! ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్‌లో ఉన్నామని" చెప్పేసి అనుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే కొత్తగా కపుల్ వచ్చారు కదా! అభినవ్ అండ్ హ్మ్. అభినవ్ అండ్ ఎవరి పేరు గుర్తు రావట్లేదు. అమర్ అనుకుంటా. వీళ్ళిద్దరూ వచ్చారు కదా! వీళ్ళిద్దరికి ఏంటంటే 5 స్టార్స్. ఎవరెవరికి ఇవ్వాలో చెప్పమని చెప్పేసి లవ్ గురు చెప్తారు. లవ్ గురు చెప్పింది ఏంటి? వాళ్ళ మధ్యన బాండింగ్. అంటే కపుల్స్ మధ్యన బాండింగ్ చూసి 5 స్టార్ ఇమ్మని చెప్పారు. స్టార్స్ ఇమ్మని చెప్పారు. వీళ్ళు ఏంటంటే దీనికి రివర్స్‌లో ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. ఏంటంటే వీళ్ళతో బాండింగ్ ఎలా ఉందో చూసుకుని వాళ్ళు అనేది స్టార్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జాను అండ్ బానుకి 5 స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ అదే వీళ్ళతోనే మాతో ర్యాపో బాగుంది. మేము వచ్చినప్పుడు మంచిగా వెల్కమ్ చెప్పారు. అది ఇది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శివ ప్రియాంక గారికి 4 స్టార్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ ఈ విషయం బాగానే చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అయితే బాగున్నది. తర్వాత ఒకరినొకరు కేర్ చేసుకోవడం అది అంతా బాగుందని 4 స్టార్ ఇవ్వడం జరిగింది. తర్వాత 3 స్టారు ఎవరికిచ్చారు? అవంతిక అండ్ తన బ్రిట్టు అండ్ సంధ్యకి 3 స్టార్ ఇవ్వడం జరిగింది. తర్వాత అవంతిక అండ్ వాసంతికేమో 2 స్టారు. తర్వాత 1 స్టార్ ఎవరికంటే వీళ్ళకిచ్చారు. ఎవరు? నూకరాజ్ అండ్ ఆసికి. నూకరాజ్ అండ్ ఆసికి ఇచ్చేది కూడా రీజన్ ఏం చెప్పారంటే అదే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే ఎంతున్నా సరే కొంచెం ఇదిగానే ఉంటాం. అందుకని ఎంటర్‌టైన్‌మెంట్. అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కపుల్ మధ్యన ఏ విధమైన బాండింగ్ ఉంది. వాళ్ళు బెస్ట్ అనిపిస్తే మీరు ఇవ్వండి ఆ స్టార్ అని చెప్తున్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళతో ర్యాపు తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే అవ్వదు అనే విషయంలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే లవ్ గురి ఏం చెప్పారంటే మీరు ఎవరికి ఇవ్వలేదో వాళ్ళకి రీజన్స్ కూడా ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకని చెప్పేసి. ఒకటి అంజలి పవన్‌కి ఏం చెప్పారంటే మీతో మాకు అంతగా ఎక్కువ మాట్లాడడం అది కూడా అవ్వలేదు. అందుకని మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయలేకపోయామని చెప్పడం వల్ల అంజలి పవన్ గారు ఒకటే చెప్పారు. ఏంటంటే అవును నిజమే. ఎందుకంటే మేము అప్పుడే ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళి వచ్చాం కనుక ముందు దాంట్లోనే ఉండిపోయాం. దాన్ని రికవర్ అవ్వడానికి టైం పట్టిందని చెప్పన్నారు. సేమ్ రీజనే నటరాజ్ మాస్టర్ అని ఇది చెప్పారు. కానీ సోనియా గారు ఎరగొడతారని చెప్పి అనిపించింది. ఆవిడేమన్నా ఈవిడ కూడా ఏమన్నారంటే మీరిద్దరూ ఐసోలేటెడ్‌గా ఉంటున్నారు. నిజమే కదా! వాళ్ళిద్దరూ బాగున్నారు. మరి బాగున్నారు. వాళ్ళ బాండింగ్ బాగుంది కనుక వాళ్ళకి స్టార్స్ ఇవ్వాలి కదా! అదే మిస్ అయ్యారనిపించింది. అవును మేము మీతో బిల్డింగ్ అంటే రిలేషన్‌షిప్ పెంచుకోవడానికి మేము రాలేదు. ఒకవేళ మీతో రిలేషన్‌షిప్ పెంచుకున్నామని చెప్పేసి 5 స్టార్ ఇచ్చినా మాకు అక్కర్లేదు అని చెప్పేసి సోనియా గారు కరెక్ట్‌గా మాట్లాడడం అయితే జరిగింది. అది మరి ఈ వీకెండ్ అనేది జడ్జెస్ అడుగుతారో లేదో మనం చూడాలి. ఎందుకంటే మీతో రిలేషన్‌షిప్ కాదు వాళ్ళ మధ్యన రిలేషన్‌షిప్ చూసి మేము స్టార్స్ ఇమ్మన్నాం కదా! అని అంటారా? లేకపోతే ఊరుకుంటారో మనం చూడాల్సిందే. ఈ విధంగా అవుతున్న డిస్కషన్ తర్వాత శ్రీముఖ్ గారు రావడం టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. టాస్క్ అనేది ఏంటంటే అదే ఆసనాలు అవిని వేయడంలోని ఎవరు కరెక్ట్ పొజిషన్‌లో వాళ్ళు చూపిస్తారు స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద చూపించాలని వీళ్ళకి కరెక్ట్‌గా చేస్తే అప్పుడు వాళ్ళకి పాయింట్స్ అనేది ఇస్తారు. 10 ఆసనాలు ఇచ్చారు. 10 కరెక్ట్‌గా చేసిన వాళ్ళకి 100 ఇస్తారు. ఒకవేళ తప్పుగా చేశారనుకుంటే మైనస్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ 50 మార్క్స్ వచ్చాయనుకోండి, 3 కరెక్ట్‌గా చేయలేదనుకోండి ముందుగానే, అప్పుడు 50 నుంచి 30 మైనసెస్ 20నే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే లీస్ట్‌లో ఎవరు వచ్చారంటే నూకరాజు అక్షయ్ వచ్చారు. ఎందుకంటే నిన్న రోజున ఏంటంటే వీళ్ళకి 100 అవుట్ ఆఫ్ 100 వచ్చింది. అందుకని వీళ్ళకి తక్కువ ఇచ్చారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. వీళ్ళకి 30 ఇచ్చారు. 30 మార్క్స్ వచ్చాయి నూకరాజు అండ్ ఆశకి. తర్వాత నెక్స్ట్ అంజలి పవన్ గారికి 45 ఇచ్చారు. ఎందుకంటే అంజలి పవన్ కూడా నిన్న అదేంటి 100 అవుట్ ఆఫ్ 100 వచ్చింది. అందుకు వాళ్ళు తగ్గించడానికి ఇచ్చారని చెప్తారు. ఎందుకంటే మనకు తెలియటం లేదు ఎవరు కరెక్ట్‌గా ఇస్తారు, ఎవరు తప్పు చేస్తారని. ఇంకొకటి వైల్డ్ కార్డ్‌గా వచ్చారు చూసారా వాళ్ళకి మాత్రం 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చారు. కానీ మీరు సరిగ్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు చూసుంటే లాస్ట్ ఆసనం గాలిలో ఉండే ఆసనం వాళ్ళు కూడా కరెక్ట్‌గా వేయలేదు. కానీ ఎలాగిచ్చారు 100 అవుట్ ఆఫ్ 100 90 అని ఇవ్వచ్చు కదా! 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వడం పార్షియాలిటీ చూపించారు. ఎందుకంటే కింద సార్ వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు, 60లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చి బ్యాలెన్స్ చేసి 160కి తెచ్చేశారు. నెక్స్ట్ నీతు అండ్ నటరాజ్ మాస్టర్ వీళ్ళకి కూడా 85 సెకండ్ పొజిషన్ ఇచ్చేసడం అయితే జరిగింది. కానీ నీతు అండ్ నటరాజ్ మాస్టర్ చాలా వాటిలో కొన్ని బ్యాలెన్స్ తప్పడం కూడా అయింది. 85 ఎలా ఇచ్చారో నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్కి పుషప్ ఇవ్వడానికి ఇటువంటి టాస్క్లు పెడుతున్నారా? ఎందుకంటే ఇవి శ్రీముఖ్ గారు తను ఇచ్చేస్తున్నారు అంతే. ఎందుకంటే జడ్జెస్ కింద ఎవరు వచ్చారు వాళ్ళు ఇచ్చినా కొని అనుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళి డిస్కషన్ చేసుకొని వచ్చి రివీల్ చేస్తున్నారు. అదైతే నాకు కరెక్ట్‌గానే నాకు అనిపించలేదు. మరి మీరు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ
దీనికోసం అందుకనే నటరాజ మాస్టర్ ఈసారైనా కొంచెం చేసి వాళ్ళని సెకండ్, థర్డ్ పొజిషన్‌లో పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో, లేకపోతే ఫస్ట్ పొజిషన్‌లోనే నటరాజ మాస్టర్‌ని పెట్టి ఈసారి గోల్డెన్ కపుల్ కింద డిక్లేర్ చేసేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకెందుకో అలాగే అనిపిస్తున్నది వీళ్ళ ఆలోచన విధానం చూస్తుంటుంటేనే. అందుకే నటరాజన్, నీతూ మాస్టర్ నెక్స్ట్ ఏమో అవంతిక అండ్ ఎవరు కళ్యాణ్ వీళ్ళకి కూడా సెకండ్ పొజిషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా అవంతిక అండ్ ఈసారి కూడా వాళ్ళు టాప్‌లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ మధ్యలో ఏంటంటే అవంతికని ఎవరు కళ్యాణ్ తిడుతూ ఉన్నాడు. నువ్వు సరిగ్గా పొజిషన్ పెట్టడం లేదని. ఇది ఒకటిగా అబ్జర్వ్ చేస్తారా కళ్యాణ్ ఎందుకో కొంచెం అప్‌సెట్ మైండ్ గాని, కొంచెం ఏదో ఆలోచిస్తున్నగా అనిపిస్తున్నాడు. కొంచెం డల్‌గాని అదిని. వీళ్ళ మధ్యన కొంచెం గొడవ అది జరిగింది. సరిగ్గా పెట్టలేదు ఈయన అనడం, నేను పెట్టాను కదా అని ఈవిడ అనడం, తర్వాత నేను ఇంటికెళ్ళిన తర్వాత టీవీలో చూపిస్తానని చెప్పేసి కళ్యాణ్ అనడం, ఇలా జరిగిందనమాట. ఈ విధంగా అయింది. అయినా ఆయనకి సెకండ్ పొజిషన్ వచ్చింది. మరి తన బాగానే పెట్టారు వీళ్ళిద్దరు ప్రాపర్ వేలోనే పెట్టారు. అంటే 1, 2 మిస్ అయినట్టున్నాయి కళ్యాణ్, వాసంతి. మరి ఇద్దరి మధ్య కొంచెం ఏదో కోల్డ్ వార్ అనేది నడుస్తుంది కళ్యాణ్ అండ్ వాసంతి మధ్య మాత్రం. ఇప్పుడు స్కోర్ బోర్డ్ అది చూస్తే అంత ఇంకొకటి నాకు అర్థం కాలేదు ఏంటంటే, శివు, ప్రియాంక ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు చాలా వరకు వాళ్ళు పడిపోయారు. కరెక్ట్‌గా చేయలేకపోయారు నేను చూసినంత మటుకు. చాలా వరకు పడిపోయారు. ఎందుకంటే శివుకి కాలికి దెబ్బ తగిలింది కదా! ప్రియాంక వెయిట్ కొంచెం ఉంటుంది. తనని క్యారీ చేయడం అనేది శివుకి కష్టమైంది. తనకి ఆల్రెడీ దెబ్బ తగలడం వల్ల స్కిప్ అవ్వడం అయితే జరిగింది. నాకు అన్ని పాయింట్స్ వస్తాయని నేను అనుకోలేదు. 75 ఇచ్చినట్టున్నారు శివ్ అండ్ ప్రియాంకకి. అది. ఎందుకంటే కిందసారి వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. లీస్ట్‌లో ఉన్నారు కనుక వీళ్ళు కొంచెం పైకి పెడదామని చెప్పేసి ఇచ్చారు. అందుకే నాకెందుకునో ఈసారి మార్క్స్ ఇచ్చిన పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారు. అది కూడా ఏంటంటే చిన్న పాపని చాలా కేర్ తీసుకుని వాళ్ళకి తయారు చేయడము, తర్వాతేమో బ్యాగ్స్‌లో పెట్టడము, తర్వాత తీసుకురావడము, తర్వాత ఏంటంటే అక్కడ బొమ్మలన్నీ పడేస్తుంటే పిల్లలు వాళ్ళ బొమ్మలు తన్నేస్తే ఊరుకోరు కదా! ఏ బొమ్మలని టచ్ చేయకుండా రావాలని. తర్వాత దూదిని తీసుకొని టెడ్డీ బేర్‌లో పెట్టి తర్వాత ఉయ్యాలో వేయాలి. ఉయ్యాలో వేసిన తర్వాత పాప నవ్వు వినిపిస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి. ఇది కూడా ఏంటంటే క్లమ్జీగా ఉంది. క్లారిటీ అనేది రాలేదసలు. ఫస్ట్ ఏమో అంజలి పవన్ గారు, తర్వాత బ్రిట్టు అండ్ సంజయ్ పెట్టడం జరిగింది. తర్వాత ఎవరు వైల్డ్‌గా వచ్చారు కదా! అభినవ్ వాళ్ళు పెట్టడం జరిగింది. లాస్ట్‌లో నూకరాజ్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇంకా ఏంటంటే కొంతమంది ఐదుగురే కదా ఈసారి ఆడారు. ఇంకా 4 మెంబర్స్ అనేది రేపు అనేది ఆడడం అయితే జరుగుతుంది. మరి చూడండి దీంట్లో కూడా శ్రీముఖ్ గారే నంబర్స్ అయితే ఇచ్చేస్తారు. ఈ విధంగా నంబర్స్ ఇవ్వడం వలన ఎందుకంటే వాళ్ళకి ఫేవర్‌గా ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలా అన్న వాళ్ళకి ముందుగానే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు ఆటలు ఎవరంటే లాస్ట్‌లో ఉన్నది ప్రియాంక అండ్ శివ్ ఉన్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ సారీ నూకరాజ్ అండ్ ఆసియా ఉన్నారు. ఎందుకంటే నూకరాజ్, ఆసియా ఎప్పుడు థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అలాగే ఉంటారు. కానీ ఈసారి లీస్ట్‌లోకి వచ్చారు. చూడాలి మీరు నెక్స్ట్ ఇంకా 2, 3 గేమ్స్ అవి పెడతారు కదా! పెట్టడం వల్ల వీళ్ళు ముందుకెళ్తే ఓకే. లేకపోతే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఏదో ఒక గేమ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఈసారి. మరి నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు చాలా 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 నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా నచ్చేస్తే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోకండి. ఓకే. బాయ్. సీ యూ. బాయ్.